Hi all, welcome back to All About Hack YouTube channel. This is Krishna Chaitanya, certified ethical hacker from EC Council. ఈరోజు థర్డ్ పార్ట్ ఇన్ ప్యాసివ్ ఫుడ్ ప్రింటింగ్ లేదా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఈ క్లాస్ లో మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్ ని యూజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలి, లైక్ పాస్వర్డ్స్ కానీ లాగిన్ పేజెస్ కానీ ఇలాంటి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్స్ ఎలా గ్యాదర్ చేయాలన్నది గూగుల్ సెర్చ్ ఇంజిన్ యూజ్ చేసుకొని తెలుసుకుందాం. దానికోసం ఫస్ట్ మనం వర్చువల్ మిషన్ ని పవర్ ఆన్ చేసుకుందాం. Parrot OS power on virtual machine. It will take some time. Login అయిదాం. మీకు వర్చువల్ మిషన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దీని పాస్వర్డ్ ఏంటని డే 1 వీడియోలో మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోకి వచ్చే ముందు దీని వెనకాల ఉన్న 4 క్లాసెస్ ని కంటిన్యూ చేసిన తర్వాత ఈ వీడియోకి రండి. ప్లేలిస్ట్ మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ గా ఉంది. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఆల్ అబౌట్ హ్యాక్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ టైం తప్పకుండా మీకు నోటిఫికేషన్ గా రావాలంటే బెల్ సింబల్ ని క్లిక్ చేసి యాక్టివ్ గా పెట్టుకోండి. ఓకే, క్లాస్ లోకి వెళ్ళిపోదాం. గూగుల్ సెర్చ్ యూజ్ చేసుకొని మనం డేటా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ google.com. బేసిక్ గా మనం గూగుల్ సెర్చెస్ నార్మల్ గా ఇప్పుడు స్పైడర్ మ్యాన్ గురించి తెలుసుకోవాలనుకుంటాం. జస్ట్ స్పైడర్ మ్యాన్ అని ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్, ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ వితౌట్ ఎనీ ఫిల్టర్, మార్వెల్ నుంచి వస్తుంది, ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తుంది, ఐఎండి నుంచి వస్తుంది. ఇలాగే ఏ ఫిల్టర్స్ లేకుండా ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ బల్క్ గా వస్తుంది. అదే ఇప్పుడు మనం జస్ట్ ఒక సోర్స్ నుంచి కావాలి, లైక్ యూట్యూబ్ నుంచి మాత్రమే నాకు స్పైడర్ మ్యాన్ రిలేటెడ్ డీటెయిల్స్ కావాలనుకుంటున్నాం. అప్పుడు ఆ పేరుకు ముందు సైట్ కాలన్ వెబ్సైట్ youtube.com స్పేస్ ఎంటర్ కొడితే ఇప్పుడు ఓన్లీ యూట్యూబ్ కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే వస్తుంది, ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. సో ఇలా యూజ్ చేసుకొని మనం ఫిల్టర్ అప్లై చేసి ఓన్లీ స్పైడర్ మ్యాన్ సంబంధించిన వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఓన్లీ యూట్యూబ్ నుంచి రావాలనుకుంటే అప్పుడు సైట్ కాలన్ youtube.com స్పేస్ స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ వద్దు, లెట్స్ టైమ్ హ్యారీ పాటర్. ఇది దేనికైనా వర్క్ అవుతుంది. చూస్తున్నారా, హ్యారీ పాటర్ కి సంబంధించిన డీటెయిల్ ఓన్లీ ఫ్రమ్ యూట్యూబ్ వస్తుంది. ఇదే కంటెంట్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉందో లేదో చూద్దాం. చూసారా, netflix.com. సో లాగిన్ అవుతుంది, లైక్ తీసుకోండి దీన్ని. సో ఇప్పుడు నాకు netflix.com కాదు, youtube.com ఉంచి నాకు యూట్యూబ్ ని మినహాయించి మిగతా అన్ని వెబ్సైట్ నుంచి రావాలంటే సైట్ కి ముందు మైనస్ అని పెట్టి ఎంటర్ క్లిక్ చేయండి. సారీ, ఓకే, ఇక్కడ డీటెయిల్స్ వస్తుంది కదా, జస్ట్ ఇక్కడ స్పేస్ రిమూవ్ చేయండి, ఎంటర్. చూసారా, యూట్యూబ్ కి సంబంధించిన ఏ డీటెయిల్ ఇక్కడ పాపులేట్ అవ్వట్లేదు. ఇక్కడ చూసినట్టయితే ఇది ఫేస్బుక్ లో వీడియో, ఇది ఇన్స్టాగ్రామ్ లో వీడియో. హ్యారీ పాటర్ కి సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ ఏమీ ఇక్కడ పాపులేట్ అవ్వట్లేదు. సో ఈ విధంగా మనం సైట్స్ ఫిల్టర్ చేసుకోవచ్చు అన్నమాట మనకు కావాల్సినవి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ పోర్టల్స్ ఉన్నాయి, మనకి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక జాబ్ కావాలి, ఒక జాబ్ పోస్ట్ కావాలి. అప్పుడు సైట్ కాలన్ naukri.com స్పేస్ సెక్యూరిటీ ఇంజనీర్.
ఇలా ఎంటర్ చేస్తే సెక్యూరిటీ ఇంజనీర్ కి సంబంధించిన జాబ్స్ అన్ని నౌకరీ పోర్టల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని లింక్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా జాబ్ సెర్చెస్ కి ఫిల్టర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. లెట్స్ కమ్ బ్యాక్ టు ఎథికల్ హ్యాకింగ్ రిలేటెడ్ డీటెయిల్స్. ఇప్పుడు హ్యాక్ చేసేటప్పుడు మనం బేసిక్ గా చూసే పేజెస్ ఏంటి, లాగిన్ పేజ్ కానీ అడ్మిన్ పేజ్ కానీ ఏమైనా వల్నరబిలిటీస్ ఉంటే SQL ఇంజెక్షన్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు అలాంటివి చూద్దాం. ఇప్పుడు లాగిన్ పేజెస్ కావాలి, గూగుల్లో ఏమైనా లాగిన్ పేజెస్ ఉన్నాయా లేవా. అప్పుడు ఇన్ URL కాలన్ టైప్ అవట్లేదా, ఓకే, ఇన్ URL కాలన్ login.php అని ఎంటర్ చేస్తే చూసారా ఒక టెస్టింగ్ పేజ్ వచ్చింది. ఇది సెక్యూర్ వెబ్సైట్ కాదు, దీన్ని మనం హ్యాక్ చేయొచ్చు. అది ఎలా హ్యాక్ చేయాలనేది ఫ్యూచర్ క్లాసెస్ లో చూద్దాం. బట్ ఇప్పుడు గూగుల్ హ్యాక్స్ చూద్దాం. గూగుల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలన్న విషయాలు మాత్రమే చూద్దాం. ఇలాంటి పేజెస్ ని మనం యాక్సెస్ చేయొచ్చు. లాగిన్ పేజ్, ఇప్పుడు లాగిన్ కాదు, విల్ చెక్ ఫర్ అడ్మిన్. చూసారా అడ్మిన్ పేజెస్ వస్తున్నాయి, లాగిన్ పేజెస్, అడ్మిన్ రిలేటెడ్ PHP పేజెస్ వస్తున్నాయి. అలాగా మనకు కావాల్సిన URLs ఉన్నవి మనం వెతికి చూసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ లో SQL ఇంజెక్షన్ చేయొచ్చు. అలాంటి వెబ్సైట్స్ ఎలా మనం వెతకాలి అంటే ఇన్ URL colon index.php !id equal to. చూసారా ఇక్కడ వస్తున్న వెబ్సైట్స్ అన్ని SQL ఇంజెక్షన్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఈ వెబ్సైట్ ని మనం హ్యాక్ చేయొచ్చు, బట్ ఇప్పుడు మనం చేయట్లేదు. ఎందుకంటే ఏదైనా వెబ్సైట్ ని హ్యాక్ చేసే ముందు మనం ఎథికల్ హ్యాకర్స్ కాబట్టి ఆ రెస్పెక్టెడ్ అప్లికేషన్ ఓనర్ దగ్గర మనం రిటర్న్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. అలా తీసుకోకుండా హ్యాక్ చేస్తే మనం ఇల్లీగల్ గా హ్యాక్ చేసినట్టు అవుతుంది కాబట్టి మనం అది పర్ఫామ్ చేయట్లేదు. ఇప్పుడు ఏదైనా ఓపెన్ సోర్స్ కెమెరాస్ ద్వారా రికార్డింగ్స్ ఏమైనా ఉంటే మనం అవి ఎలా సెలెక్ట్ చేయాలి, వెబ్ క్యామ్స్ ని ఎలా యాక్సెస్ చేయాలి గూగుల్ సెర్చ్ ద్వారా అనేది చూద్దాం. దానికి ఇన్ URL కాలన్ డబుల్ కోట్స్ లోపల కంట్రోల్ యూజర్ ఇమేజ్ .html ఎంటర్ కొడితే ఈ వెబ్సైట్స్ చూడండి. ఈ వెబ్సైట్ ఏంటంటే లైవ్ కెమెరాస్ ని మనం ఇప్పుడు యాక్సెస్ చేయొచ్చు. ఇది ఒక లైవ్ కెమెరా. ఇది కనిపించట్లేదు, ఓకే, లోడ్ అవుతుంది. ఇది ఒక లైవ్ కెమెరా. ఇలా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు రిలేటెడ్ చూసి. ఓకే, ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాం, బట్ దాని క్రాక్ వర్జన్ మనకి దొరకట్లేదు. అలాంటప్పుడు మనం గూగుల్ ని యూజ్ చేసుకొని వెతుక్కోవచ్చు. ఎలా అంటే ఇండెక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మనకి ఫిలిమోరా కావాలి, క్రాక్ వర్జన్ కావాలి, ఒరిజినల్ కాదు. ఒరిజినల్ అయితే డబ్బులు కట్టాల్సి వస్తుంది. అదే క్రాక్ వర్జన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఇండెక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫిలిమోరా అని ఎంటర్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ క్రాక్ వర్జన్ ఉంది. ఇది మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బట్ మీరు అలా చేయకండి. వీఆర్ ఎథికల్ హ్యాకర్స్, గుర్తుపెట్టుకోండి. ఇందులో అఫీషియల్ వర్జన్ లో అఫీషియల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, కాకపోతే ఇందులో మనం క్రాక్ వర్జన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ని మనం పర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ బ్రౌచర్ మనకి డైరెక్ట్ గా దొరకదు. అలాంటి డౌన్లోడ్ చేసుకోవాలంటే వాళ్ళ వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలి. కాకపోతే మనకి ఇక్కడ బ్రౌచర్ దొరుకుతుంది. అది ఎలా చూద్దాం చూడండి. సైట్ కాలన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిపాట్
ch brochure అని ఎంటర్ చేయగానే చూసారా ఇక్కడ మనకి ఒకటి వచ్చింది. డైరెక్ట్ గా బ్రౌచరే డౌన్లోడ్ అయిపోయింది. అదే ఇదే బ్రౌచర్ మనం డైరెక్ట్ వెబ్సైట్ ద్వారా చూస్తే IntelliPaat.ch ఇలా చూస్తే ఇందులోకి వెళ్ళి డౌన్లోడ్ బ్రౌచర్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ ఇస్తే గానీ రాదు. సో దీన్ని మనం బైపాస్ చేయాలంటే site:/IntelliPaat.com /ch బ్రౌచర్ అని కొడితే మనం ఇలా లాగిన్ లేకుండానే బ్రౌచర్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లిస్ట్ ఆఫ్ పాస్వర్డ్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం, లేదా లిస్ట్ ఆఫ్ పాస్వర్డ్ గూగుల్లో ఎన్ని అవైలబుల్ గా ఉంది. దాటి కోసం సైట్ ఫర్ సపోజ్ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్స్ అనుకున్నాం. ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఫైల్ టైప్ టెక్స్ట్ అని ఇచ్చి ఎంటర్ కొట్టగానే చూసారా పాస్వర్డ్స్ లిస్ట్ వచ్చేసింది. ఇక్కడ వ్యూ రా మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా పాస్వర్డ్ లిస్ట్ అనేది మనకు అవైలబుల్ గా ఉంటుంది. చూసారా ఇంకొకటి నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్స్ ని చాలా ఈజీగా హ్యాక్ చేయొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ బేసిక్ గా ఎక్కువ బడ్జెట్ సైట్స్ మీద సాఫ్ట్వేర్స్ మీద ప్రొవైడ్ చేయరు కాబట్టి వాళ్ళు చాలా సింపుల్ గా డిజైన్ చేసుకుంటారు. అలాంటి వెబ్సైట్స్ ని మనం ఫైండ్ చేయాలంటే site:/gov.uk రిలేటెడ్ వెబ్సైట్స్ అనుకోండి. యూకే అని పెట్టి ఎంటర్ చేస్తే యూకేకి సంబంధించిన అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ వస్తాయి. ఫర్ సపోజ్ పాకిస్తాన్ కి సంబంధించిన అన్ని వెబ్సైట్స్ గవర్నమెంట్ వెబ్సైట్స్ వస్తాయి. అలాగే యుఎస్ సైట్స్ లేవా? ఓకే. యుఏఈలో ఇలాంటివి బ్యాన్ అన్నమాట. ఇలాంటి గూగుల్ సెర్చెస్ మనం చేయలేం, అక్కడ బ్యాన్. సో ఇలాంటివి మనం సెర్చ్ చేస్తే రావు. అలాగా కొన్ని కంట్రీస్ బ్యాన్ చేస్తాయి లైక్ యుఎస్ అండ్ యుఏఈ. సో ఈ విధంగా గూగుల్ ని యూజ్ చేసుకొని చాలా వరకు మనం ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయొచ్చు అనమాట. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఈ రోజుతో పార్ట్ 3 క్లాస్ పూర్తయింది. అలాగే ప్యాసివ్ ఫుట్ ప్రింటింగ్ కూడా పూర్తయింది. రేపటి క్లాస్ నుంచి యాక్టివ్ రికానసెన్స్ ఎలా చేయాలి, డైరెక్ట్ గా అప్లికేషన్ సర్వర్స్ ని అటాక్ చేస్తూ వాళ్ళకి తెలియకుండా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎలా చేయాలి అన్నది రేపటి క్లాస్ లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ గుడ్ బై, సీ యూ, టాటా.